కర్నూలు జిల్లా మద్దికేర మండలం కస్తూరిబా బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ జ్యోతి పాఠశాల చైర్మన్ లక్ష్మిని మాదిగ కులం కాబట్టి తక్కువ చూపుతో చూస్తూ ఆగస్టు 15వ తేదీన కూడా పాఠశాల చైర్మన్ లక్ష్మిని ఆహ్వానించలేదు. మరొక రోజు పాఠశాలలో బాలికలకు వంట కార్యక్రమంపై తనిఖీ చేయడానికి వస్తే పాఠశాల వాచ్మెన్తో బయటికి నెట్టేశారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రిన్సిపల్ జ్యోతి రాజకీయం చేస్తోందని, ఎప్పుడైనా పాఠశాలకి పనిపై వస్తే నీవు లోనికి రాకూడదని చైర్మన్ని బయటికి నెట్టేస్తోందని అన్నారు. చైర్మన్ లక్ష్మి అంటరాని కులంలో పుట్టినందుకే చిన్నచూపు చూసి కులాన్ని దూషిస్తోందని, అందుకే మద్దికేర తహసీల్దార్ గుండాల నాయక్ ఫిర్యాదు చేశామని చెప్పారు. మాట్లాడుతూ అమ్మాయిని చాలా చులకగా చూస్తూ నువ్వు ఎస్సీ అమ్మాయినికి సంబంధం లేదు, నీకేం సంబంధము, నువ్వు ఏదైనా మేము పిలిచినప్పుడే రావాలి, నువ్వు ఇష్టం రాకూడదు అని చెప్పి ఆ అమ్మాయిని నువ్వు మాదిగా ఉండు అని చెప్పని ఉద్దేశపూర్వకంగా అనేక సార్లు మాట్లాడింది. చాలాసార్లు కూడా అమ్మాయి స్కూల్లోకి పోతే నువ్వు రావద్దు, స్కూల్లోకి నువ్వు బయట ఉండాలని చెప్పి మళ్ళీ ఒక్కసారి రెండుసార్లు కాదు అనేక సార్లు మాట్లాడడం జరిగింది. మళ్ళీ వాచ్మెనే బయటకు పంపి లోపల రానిదని చెప్పి కూడా వాచ్మెన్తో చెప్పింది. మళ్ళీ అదేవిధంగా మరి ప్రిన్సిపల్ మేడంకి కొన్ని విషయాలు చూస్తుంది. నన్ను బయట కానీ కూసిపెట్టింది, లోనికి రావద్దనింది. వాచ్మెన్తో కానీ బయట ఉండు, నువ్వు లోపల రావద్దనింది. నన్ను మాదిగాని బయట ఉండాలని అంటుంది. నన్ను లోపల రానియడం లేదు, నా కులానికి విలువడం లేదు, నన్ను కులం తక్కువగా చూస్తుంది. నన్ను చాలా అసలు ఏమి ఇవ్వడం లేదు. ఎస్సీ కులం అని నాకు బయటే ఉండాలి నువ్వు అని నన్ను పదే చెప్తుంది. నాకేం అసలు ఎస్సీలు చైర్మన్ ఉండకూడదామమ్మ. మేడం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ఎస్సీ వాళ్ళని వాళ్ళు రొడ్డీస్లో నన్ను చిన్న చూపుగా చూస్తుంది. నన్ను అసలు లోపలికి కానీ రావడం లేదు. నన్ను అసలు లోపలికి మీరు ఏమన్నా మీ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా చెప్తే ఉర్రే చంపుతానంటదంట. మళ్ళీ ఆమెకి ఎంత ఉందో ఏం లేదో, వాళ్ళ అమ్మ జాగిరా వాళ్ళ అబ్బ జాగిరా అదంతా ఏదన్నా ఉంటే వేరే ట్రాన్స్ఫర్ చేసుకుని పో. నీకుంటే అంత ఫీలింగ్స్ ఉంటే ఒక చైర్మన్ని, ఒక ఎస్సీ అమ్మాయిని, ఒక మాది బిడ్డ